వెల్కమ్ టు అంకం న్యూస్. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న బుసిని జీవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డప్పులు వాయిద్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. వీధుల గుండా పాదయాత్రగా వెళ్లి బ్యాట్ గుర్తుని గెలిపించాలని మహిళలతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బుసిని జీవన్ మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో తాము సర్పంచ్గా పోటీ చేస్తున్నామని, గ్రామంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామన్నారు. జిల్లా కాంగ్రెస్ డీసీసీ డెలిగేట్ రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే ఎన్నో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు, 200 యూనిట్ల విద్యుత్ సౌకర్యం చెల్లిస్తుందన్నారు. మాజీ ఎంపీటీసీ కృష్ణ తదితరులు మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి బుసిని జీవన్ గారిని ఓటేసి గెలిపించాలని గ్రామ ప్రజలకు చెప్పబడడం జరుగుతూ ఉంది. బ్యాటు గుర్తుకు వారు దుర్గామాత సేవలో అనేక సంవత్సరాలు సేవ చేసి పూజ చేసి ఒక ఆలోచన కలిగి ఈ గ్రామంని ఒక అభివృద్ధి బాటలో నడపాలని ఒక ఆలోచన కలిగి సంకల్పంతో వచ్చి ఉన్నాడు. ప్రజలంతా ఒక ఆలోచన చేసేది ఏంటంటే, ఇప్పటిదాకా గవర్నమెంట్ ఏ పనులు చేసిందో చెప్తాను. 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి సర్కారు మా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో మల్లారం గ్రామంలో మొట్టమొదలుగా 40 ఇండ్లు అభ్యర్థులకు రావడం జరిగింది. ఆల్రెడీ స్లాబ్లు కానీ గోడలు కానీ కనెక్షన్స్ కానీ అన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి. అలాగే కంట్రోల్ షాపులో సన్నం బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి రేషన్ కార్డుల పంపిణీ కూడా గవర్నమెంట్ చేపడతా ఉంది. అందరికి కూడా రేషన్ కార్డులు రాబోతూ ఉంటున్నాయి. 200 యూనిట్లు కరెంటు కూడా ప్రతి ఒక్కరూ జీరో బ్యాలెన్స్ కూడా రాబోతూ ఉంటుంది. 200 యూనిట్లు ఎవరికైతే రాబోతూ ఉందో వారికి కూడా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ రాబోతూ ఉంటుంది. బోనస్ కూడా రైతు ఖాతాలో వేయబడతా ఉంది. 500 బోనస్ కూడా రైతు ఖాతాలో పడతా ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి పథకాలు ఈరోజు స్త్రీలకు డాక్టర్ ఫ్రీ బస్సు కూడా రాబోతుంది. ఆధార్ కార్డు చూడగానే తప్పకుండా ఫ్రీ బస్సు ఎక్కడ వెళ్తుందో ఈ దేశం రాష్ట్రం అంతా కూడా ఫ్రీ బస్సు గవర్నమెంట్ చేపడతా ఉంటుంది. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కూడా 10 లక్షలకు పెంచడం జరుగుతుంది. ఎవరికైతే ఆరోగ్యం బాగలేకుండే 10 లక్షల ఉచితంగా వైద్య సేవ చేయటానికి గవర్నమెంట్ ఒక ఆలోచన చేస్తూ ఉంటుంది. ఈరోజు ఇప్పుడు ఉదయకాలంలో బీజేపీ నాయకుడు ఏదైతే దినేష్ గారు వచ్చి ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు విలేజ్కి రాలే అని చెప్తా ఉన్నాడు. ఎమ్మెల్యే గారు 5 సార్లు ఈ విలేజ్ని విజిట్ చేయబడేది. ఆల్రెడీ ఏదైతే కోపకాల శ్యామలంగా మంచిగా తీర్చిదిద్దుకుందాము. అందరికీ వందనాలు చేస్తున్నాను. తల్లులారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెల్లారా, నన్ను మంచిగా మీరు అందరూ బ్యాటు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో ఓటు వేసి గెలిపించాలని అందరికీ శిరసి వంచి వందనాలు చేస్తున్నా. తల్లులారా, నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకం న్యూస్ ఛానల్.